హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో అండ్ బ్లాగ్. సో ఇప్పుడే మనం ప్రెసెంట్లీ దండోర మూవీ ప్రీమియర్ షో చూసి వస్తున్నాం ప్రెజర్ ల్యాబ్స్లో. సో మూవీ ఎలా ఉంది, మూవీ నచ్చిందా లేదా అనేది ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఛానల్కి కొత్త రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తాను, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సంవత్సరాలు అంటే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, యాక్టర్స్కి ఇన్ని సంవత్సరాల వీళ్ళకి 3 సంవత్సరాలు, మాకు ఆల్మోస్ట్ 1 ఇయర్. సో కొంచెం ఉన్న బేసిక్ స్టోరీ అనే విషయానికి వస్తే, కులం కోసం ప్రాణం ఇచ్చే, అవసరమైతే కులం కోసం ప్రాణం తీసే వాళ్ళు ఉంటే ఒక విలేజ్లో రవి అండ్ సుజాత మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ లవ్ ఆ విలేజ్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ తీసుకొచ్చింది, చివరిగా వాళ్ళ లవ్ ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. ఇంకా మూవీ గురించి మాట్లాడేసుకుంటే, మూవీ స్టార్టింగ్ సీన్ ఇస్ టూ గుడ్. స్టార్టింగ్ సీన్లో మనకు సినిమా కాన్సెప్ట్ మీద అర్థమైపోతుంది అనమాట, ఎలా ఉండబోతుంది అనేది ఒక ఇండైరెక్ట్ వేలో ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత లవ్ ట్రాక్ అండ్ కొన్ని కమర్షియల్ మూమెంట్స్ అలా అలా వస్తూ ఉంటాయి, కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటాయి. ఇంటర్వ్యూలు కూడా అంత బాగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు, బట్ సంథింగ్ ఈజ్ దే ఇన్ సెకండ్ హాఫ్ అని కొంచెం హింట్ అయితే ఇస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ, కొన్ని మూమెంట్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేశాయి. మెయిన్గా ఒక కోర్ట్ సీన్ ఉంటుంది శివాజీది, అది హైలైట్ ఆఫ్ ద ఫిలిం అనమాట. ఆ తర్వాత బిందు మాధవి అండ్ శివాజీ వచ్చే కన్వర్జేషన్స్ కానీ, ఆ ఎమోషనల్ డెప్త్ కానీ, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసే విధానం కానీ ఇష్టూ కూడా అనమాట. అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఇచ్చారు, అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ చుట్టూ స్టోరీని ఫార్వర్డ్ చేశారు అనమాట. అండ్ క్లైమాక్స్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఒక మోనోలాగ్ ఉంటుంది, అదైతే టూ పీక్స్ అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడేసుకుంటే, రైటింగ్ అండ్ డైరెక్టర్ ఈస్ గుడ్, పర్లేదు, బాగానే చేశారు. డెబ్యూ మూవీ అయినా కానీ చాలా బాగా రాసుకున్నారు, కొన్ని సీన్స్ చాలా బాగా డైరెక్ట్ చేశారు కూడా. అండ్ కులం అనే కాన్సెప్ట్ తీసుకొని వాటి మధ్యలో కామెడీ, లవ్, ఎమోషన్ అనే ఎలిమెంట్స్ చాలా బాగా ప్రజెంట్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యూజిక్ గురించి మాట్లాడేసుకోవాలి. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, కాబట్టి ప్లేస్మెంట్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు, బట్ బీజం ఈస్ టూ గుడ్. ఎవ్రీ ఎమోషన్ని, ఎవ్రీ మూవీ థీమ్ని చాలా బాగా ఎలివేట్ చేశారు అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ అండ్ గాడి వాళ్ళు ప్రజెంట్ చేశారు. అండ్ డైలాగ్స్ అయితే కొన్ని డైలాగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇంకా మెయిన్గా వచ్చేసి ఒక డైలాగ్, చావు నుండి తప్పించుకోగలం కానీ కులం నుంచి తప్పించుకోలేము అనే డైలాగ్, అది బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది రానున్న డేస్లో అయితే నాకు తెలిసి. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే, శివాజీ స్టాండప్ పర్ఫార్మెన్స్ అనమాట, ఇరగదీశారనమాట. మనకి మంగపతి గుర్తు వస్తారనమాట. ఆ తర్వాత నందు చాలా రియలిస్టిక్ గా రిప్రజెంట్ చేస్తారు తన క్యారెక్టర్ని. అండ్ బిందు మాధవి కానీ, అండ్ మన నవదీప్ 2.0 కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు అనమాట. రిమైనింగ్ ఆర్టిస్ట్ అయిన ఫ్యాబులస్ షాప్. అండ్ క్లైమాక్స్ ఒక క్యారెక్టర్ వస్తుంది అనమాట, మౌనిక అని. తను మనం ఎక్కడ చూసినట్టు మనకు గుర్తు రాదనమాట, కానీ తన నుంచి క్లైమాక్స్ డైలాగ్స్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ పీక్స్లో ఉంటుంది అనమాట. క్లైమాక్స్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది తన డైలాగ్ డెలివరీతో. అండ్ ఎవ్రీ వన్ డన్ ఫ్యాబులస్ అనమాట. ఎందుకంటే ది మూవీ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కాస్టింగ్ అనమాట. ఎవ్రీ క్యారెక్టర్ సరిపడా యాక్టర్స్ తీసుకున్నారు. సో అలా నాన్ ఫేసెస్ అవడం వల్ల ఏ సీన్ అయినా కానీ మనకి ఒక చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనమాట వాళ్ళ యాక్టింగ్తో. సో కాస్టింగ్ ఈస్ టూ గుడ్ అనమాట. సో ఇంత పాజిటివ్స్ ఉన్నాయి, ఇంకా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతాం. నెగిటివ్ వచ్చేసి మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనేది ఉందన్నమాట, లవ్ ట్రాక్ అదంతా. అండ్ ఇంటర్వెల్ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు, ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది. మెయిన్గా క్యారెక్టర్ రియలైజ్ చేసిన సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్ ఇంకా కొంచెం డెప్త్గా రాసుకొని ఉంటే ఆ ఎమోషనల్ డెప్త్ అనేది ఇంకా బాగుండేది, ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంటే అరౌండ్ టూ మినిట్స్ ఉండే సీన్ని 2 minutes 30 seconds దాకా డ్రాగ్ చేశారు. ఆ 30 seconds తీసేసి ఉంటే ఫ్లో అనేది చాలా బాగుండేది అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సాంగ్స్ బాగున్నాయి, కాబట్టి సాంగ్స్ ప్లేస్మెంట్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది నాకైతే. సో అది ఎనదర్ వచ్చేసి బిందు మాధవి డబ్బింగ్ అనమాట. తన డబ్బింగ్ తనే చెప్పుకుంది, కాబట్టి ఆ డబ్బింగ్ అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నవదీప్ని ఒక ఫన్నీ క్యారెక్టర్ తీసేసుకున్నారు. అండ్ లాస్ట్లో ఒక చిన్న పే ఆఫ్ ఇచ్చి ఎండ్ చేసేసారు అనమాట క్యారెక్టర్ని. నాకెందుకు ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ ఇవ్వలేదు అనిపించింది అనమాట. బట్ నవదీప్ డబ్బింగ్ ఫ్యాబులస్ జాబ్. సో ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. అండ్ ఇట్స్ ఏ గుడ్ వాచ్, మంచి ఫిలిం, ఒక హానెస్ట్ అటెంప్ట్ అనిపించింది మా నాకైతే. సో వీలైతే థియేటర్కి వెళ్ళి చూసేయండి. ఐ హోప్ యూ విల్ లవ్ ఇట్. సో దట్స్ రివ్యూ గైస్.
ఇఫ్ యూ లైక్ మై రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర గారు. సినిమా చూస్తానండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, సీ యూ, టాటా. మళ్ళీ కలుద్దాం.